మే 17, 18, 19 తేదీల్లో గ్రహాల గమనం మరియు నక్షత్రాల స్థితి ఆధారంగా కొన్ని రాసుల వారికి అఖండ రాజయోగం పట్టబోతోంది. ఈ 3 రోజులు సదరు రాసుల వారికి విదేశీయానానికి సంబంధించిన బలమైన అవకాశాలు కనిపిస్తూ ఉండడంతో వీలైనంత త్వరగా ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవడం మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మకర రాశి వారికి 3 రోజులు అద్భుతమైన కాలంగా మారబోతోంది. చాలా కాలంగా విదేశాలకు వెళ్లాలని ఎదురు చూస్తున్న వారి కల ఇప్పుడు నెరవేరుతుంది. పాస్పోర్టు, వీసా సమస్యలను త్వరితగతిన పరిష్కారమై ప్రయాణానికి మార్గం సుగమం అవుతుంది. కేవలం విదేశీ ప్రయాణమే కాకుండా రోజువారీ జీవితంలో కూడా వీరు ఊహించని పురోగతిని చూస్తారు. కార్యాలయాల్లో సహోద్యోగుల నుంచి పై అధికారుల నుంచి ఆశించిన మద్దతు లభిస్తుంది. దీనివల్ల మానసిక ప్రశాంతత కూడా చేకూరుతుంది. కుటుంబంలో ఇన్నాళ్ళు ఉన్న విభేదాలు తొలగిపోయి పరస్పర అనురాగం పెరుగుతుంది. ఈ వ్యాపారస్తులకి నూతన ఒప్పందాలు కుదిరి రోజువారీ లాభాల శాతం గణనీయంగా పెరుగుతుంది. ఆరోగ్యం మెరుగుపడడంతో రోజంతా ఎంతో ఉత్సాహంగా గడుపుతారు. ఆ తర్వాత మిథున రాశి వారి జాతకంలో ఈ 3 రోజులు అఖండ రాజయోగం ప్రభావం కనిపిస్తుంది. ఉద్యోగస్తులకి విదేశీ కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. లేదా ప్రస్తుత ఉద్యోగంలో విదేశాలకు వెళ్లే ప్రాజెక్టులు లభిస్తాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు ఈ సమయం ఎంతో అనుకూలం. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నిలిచిపోయినటువంటి పనులు వేగంగా పూర్తి కావడంతో మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. నిత్యం జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యల్ని మీ చాకచక్యంతో అధిగమిస్తారు. మిత్రుల సహాయంతో ఒక ముఖ్యమైన పని పూర్తి చేసుకుంటారు. జీవిత భాగస్వామితో బంధం మరింత బలోపేతం అవుతుంది. శారీరక దృఢత్వం మరియు ఉల్లాసం ఈ 3 రోజులు మీ సొంతమవుతాయి. అలాగే తులారాశి వారికి కూడా ఈ కాలం విదేశీయానాన్ని ఖాయం చేస్తోంది. వ్యాపార విస్తరణ నిమిత్తం దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఈ ప్రయాణాలు భవిష్యత్తుకి బంగారు బాటలు వేస్తాయి. ఉద్యోగంలో పదోన్నతితో పాటు వేతన పెంపు కూడా ఉండే అవకాశం ఉంది. నిత్యం ఎదుర్కొనే సవాళ్ళని ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. సమాజంలో మంచి గుర్తింపు లభించడమే కాకుండా నలుగురితో మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇది మీకు ఎనలేని మానసిక తృప్తిని ఇస్తుంది. నూతన పరిచయాలు వ్యాపార రీత్యా మీకు వ్యక్తిగత రీత్యా ఎంతో లాభదాయకంగా మారుతాయి. ప్రతి పనిలోనూ లభించేటువంటి సానుకూల ఫలితాలు మీలో ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తాయి. మీనరాశి వారికి కూడా ఈ 3 రోజులు రాజయోగం వల్ల విదేశీ గడ్డ మీద అడుగుపెట్టే అవకాశం ఖచ్చితంగా లభిస్తుంది. బంధువుల నుంచి లేదా స్నేహితుల నుంచి విదేశీ ప్రయాణానికి సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. కొత్తగా పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఈ రోజులు ఎంతో అనుకూలం. నిత్యం జీవితంలో ఎదురయ్యే ఆర్థిక ఇబ్బందుల నుంచి మీకు విముక్తి లభించడమే కాకుండా పాత బాకీలు కూడా వసూలవుతాయి. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారతాయి. ఆరోగ్యం విషయంలో ఎటువంటి ఆందోళనలు ఉండవు. పాత నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. సంతానం పరంగా మంచి శుభవార్తలు వింటారు. ఇది కుటుంబంలో ఎదురయ్యేటువంటి పండగ వాతావరణాన్ని తీసుకొస్తుంది. సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి కూడా నూతన అవకాశాలు లభించే అవకాశం ఉంది. ఈ విధంగా మే 17, 18, 19 తేదీల్లో ఏర్పడబోయే గ్రహాల అనుకూలతల వల్ల ఈ రాశుల వారి జీవితాల్లో ఊహించినటువంటి మార్పులు రాబోతున్నాయి.